గుడ్ మార్నింగ్ గైస్. నా పేరు సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఈరోజు మనము ఇండియన్ కోస్ట్ గార్డ్కి సంబంధించిన ఒక నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ మనము రీసెంట్లీ ఒక లిస్ట్ అనేది రావడం జరిగింది, ఎవరైతే మెరిట్ లిస్ట్ క్యాండిడేట్స్ వాటికి సంబంధించి ఫిజికల్ గట్లా. సో నౌ వీ హ్యావ్ ద నోటిఫికేషన్ అగెయిన్ ఫర్ నావిక్ జనరల్ డ్యూటీ డొమెస్టిక్ బ్రాంచ్ అండ్ యాంత్రిక్ ఫర్ ద బ్యాచ్ 1 of 2022 కోసం అని చెప్పి. ఈ కోర్స్ అనేది చూసినట్లయితే మనము 2022లో స్టార్ట్ అవుతుంది ఫస్ట్ బ్యాచ్. ఇది 10 గంటల నుంచి 2 జూలై 16 జూలై 2021. దయచేసి మీరు 2 జూలై రోజే ట్రై చేయండి, లేదా 3 జూలై మ్యాక్సిమం 2 జూలై ఈవినింగ్ వరకు ట్రై చేయండి. సో 10 o'clock నుంచి నాకు తెలిసి 2-3 డేస్లోనే క్లోజ్ అయిపోతుంది అనమాట. డోంట్ వెయిట్ అప్ టు 16th of July, ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంది కాబట్టి మీరు ఫస్ట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు ట్రై చేయండి దీనికి అప్లై చేయడానికి. డోంట్ వెయిట్ ఫర్ అదర్ నెక్స్ట్ డేస్. ఎలిజిబిలిటీ కండిషన్స్ ఏంటి, ఆల్రెడీ నేను వీటికి సంబంధించిన కొన్ని వీడియోస్ 20 మాక్ సిరీస్ అనేది నేను చేయడం జరిగింది. ఫుల్ క్వశ్చన్ పేపర్ డొమెస్టిక్ బ్రాంచ్కి సంబంధించి మీరు ఆ పేపర్ 1 అనేది ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూసుకోండి. ఎలిజిబిలిటీ కండిషన్స్ ఇండియన్ అయి ఉండాలి. ఈ నావిక్ సంబంధించిన డొమెస్టిక్ బ్రాంచ్కి, జనరల్ డ్యూటీకి మరియు యాంత్రిక్కి సంబంధించి ఈ క్వాలిఫికేషన్ ఏంటంటే ఎడ్యుకేషను జనరల్ డ్యూటీకి అయితే ఇంటర్ ఉండాలి. మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ ఖచ్చితంగా అవసరం అవుతుంది. రీసెంట్లీ వన్ ఆఫ్ ద స్టూడెంట్ గాట్ సెలెక్టెడ్ అనమాట. అతనికి 46 మార్క్స్ రావడం జరిగింది అండ్ హీఈస్ గోయింగ్ ఫర్ ద ఫిజికల్ ఎగ్జామ్స్. నౌ వీ హ్యావ్ నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ సంబంధించి 10th క్లాస్. అదేవిధంగా యాంత్రిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 10th పాటు ఈ విధంగా డిప్లొమా అనేది 3 years లేదా 4 years వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు అనమాట. చాలా బాగుంటుంది. ఎవరైతే ఈ విధంగా డిప్లొమా చేశారో లేదా 4 years ఈ విధంగా టెక్నికల్ ఎడ్యుకేషన్ సంబంధించి సర్టిఫికేట్ ఉందో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మీరు వాటికి సంబంధించిన ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి. ఈ రెస్పెక్టివ్ ఫీల్డ్స్ చూసినట్లయితే ఎలక్ట్రికల్ ఇంజనీరింగు, మెకానికల్ ఇంజనీరింగు మరియు టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ సంబంధించిన వాళ్ళు ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ అనేది చెక్ చేసుకోండి. నావిక్ జీడీకి అయితే ఈ విధంగా వాటి మధ్యలో ఉండాలి. అదేవిధంగా నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ అయితే ఈ 2000 నుంచి 31st March 2004 మధ్యలో ఉండాలన్నమాట. అప్పర్ ఏజ్ లిమిట్ అనేది SC ST వాళ్ళకు 5 ఏళ్ళు, OBC వాళ్ళకు 3 సంవత్సరాలు వాళ్ళకి ఎలిజిబుల్ అవుతారు. పోస్టులు ఎన్ని ఉన్నాయనేది ఒకసారి మీరు చూసుకోండి. సో నావిక్ జీడీ అనేది 260 ఉంటే డొమెస్టిక్ బ్రాంచ్ వాళ్ళకి 50 ఉన్నాయన్నమాట. దీంట్లో స్టివర్డ్ మరియు చెఫ్ వస్తారు. సో వాటికి సంబంధించి మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం చూసినట్లయితే సెలక్షన్ ప్రొసీజర్ అనేది డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయన్నమాట. అవి ఏంటి అనేది రిటన్ ఎగ్జామినేషన్ ఫస్ట్ ఉంటుందన్నమాట. మీరు పంపించిన తర్వాత మీకు అడ్మిట్ కార్డ్స్ రావడం జరుగుతుంది. డొమెస్టిక్ బ్రాంచ్కి ఒక సెక్షన్ 1 మాత్రమే ఉంటుంది, కానీ జనరల్ డ్యూటీకి మాత్రము సెక్షన్ 1+2 ఉంటుంది. సో ఓవరాల్ ఇక్కడ ఏంటంటే వాటికి సంబంధించిన సెక్షన్ 1, సెక్షన్ 2, ఇప్పుడు సెక్షన్ 1కి సంబంధించిన క్వశ్చన్ పేపర్లన్నీ నేను పెట్టడం జరిగింది. మీరు వెళ్ళి ఒకసారి ప్లేలిస్ట్లో చెక్ చేసుకోండి. కోస్ట్ గార్డ్కి సంబంధించిన 20 మార్క్స్ ఉన్నాయి. మీకు కావాలంటే హార్డ్ కాపీస్ అంటే జిరాక్స్ కాపీస్ కావాలన్నా కూడా నేను పంపిస్తాను. మెటీరియల్ అనేది మీరు నా దగ్గర నుంచి పర్చేజ్ చేయొచ్చు. 1500 రూపీస్ ఖర్చు అవుతుంది, మీరు తీసుకోవచ్చు అనమాట. దట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ వీడియోస్. ఆ వీడియోస్తో పాటు వాటికి సంబంధించిన హార్డ్ కాపీస్ మీకు హెల్ప్ అవుతాయి. అదేవిధంగా ఇక్కడ యాంత్రిక్ సంబంధించిన వాళ్ళకైతే సెక్షన్ 1 మాత్రమే నేను ఇవ్వగలుగుతాను. సెక్షన్ 2కి సంబంధించి ఆల్రెడీ మీరు 3 years డిప్లొమా చేశారు కాబట్టి మీరు యూ హ్యావ్ టు డూ ఇట్ అనమాట. సెక్షన్ 1లో మ్యాక్సిమం 60 మార్కులు అయితే టైం 45 minutes, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 60 ఇస్తాడనమాట. దాని తగ్గట్టుగా మీరు చేయాల్సి ఉంటుంది. దీంట్లో నెగిటివ్ మార్కింగ్స్ ఉండవు. సో రీసెంట్లీ నా స్టూడెంట్కి 48 మార్క్స్ రావడం జరిగింది. వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు స్కోర్ అది. అదేవిధంగా సెక్షన్ 2లో మనం చూసినట్లయితే మ్యాథ్స్ మరియు ఫిజిక్స్ ఉంటుంది ఫర్ జనరల్ డ్యూటీ బ్రాంచ్ పర్పస్. మిగతా డిప్లొమా వాళ్ళకి సపరేట్గా ఉంటుందన్నమాట. సో వాటికి సంబంధించిన ఈ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏంటి అనేది మీరు ఈజీగా మీరు తెలుసుకుంటారు. సో PFT అనేది ఉంటుంది 1.6 kilometers 7 minutesలో 20 squats చేయాల్సి ఉంటుంది, 10 push-ups చేయాల్సి ఉంటుంది. ఇట్స్ వెరీ ఈజీ అనమాట. తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. దాని తర్వాత మీకు ఫైనల్ మెరిట్ అనేది రావడం జరుగుతుంది. సో దాని తగ్గట్టుగా మనం చూసినట్లయితే వీటికి సంబంధించి ఫర్దర్ మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత ప్రతిదీ మీకు ఈజీగా అయిపోతాయన్నమాట. మెడికల్ కానీ ఫిజికల్ కానీ ఎవ్రీథింగ్ మీరు చూడొచ్చు. స్టేజ్ 3 మీకు ఈ విధంగా మనం చూసినట్లయితే అడ్మిట్ కార్డు ఓన్లీ మెరిట్ క్యాండిడేట్స్ మాత్రమే రావడం జరుగుతుంది. ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మాత్రము
వాళ్ళు ఖచ్చితంగా కరెక్ట్గా ఉండాలి. ఆధార్ కానీ, అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ మరియు డొమిసైల్ సర్టిఫికేట్ కానీ ప్రతిదీ వాళ్ళ నేమ్ అనేది కరెక్ట్ మ్యాచ్ అవ్వాలి. అదేవిధంగా ఈ మెడికల్స్ అనేవి చూసినట్లయితే చిరకాలు జరుగుతాయి. ఈ ఫైనల్ మెడికల్ అనేది అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఫిట్ అయితేనే అక్కడ మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు. ఒకవేళ అక్కడ ఏమైనా ప్రాబ్లం ఉంటే మీరు అప్పీల్ చేసుకోవచ్చు. బట్ మీరు వితిన్ 21 డేస్లోనే మీరు అది అప్పీల్ చేసుకోవాలి, ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో అది ఒక లాంగ్ ప్రాసెస్. దానికి సంబంధించి టెన్షన్ పడిన అవసరం లేదు. డైరెక్ట్ ఫస్ట్ ఎగ్జామ్ రాయండి, ఎవ్రీథింగ్ విల్ గోస్ ఫైన్. ఏ విధంగా అప్లై చేసుకోవాలి అంటే ఆన్లైన్లో మాత్రమే ఈ జాయిన్ ఇండియన్ కోస్ట్ గార్డ్ .cdac.లో వెళ్ళి మీరు మిమ్మల్ని ఈ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. సో వేటికి సంబంధించి మీరు ఎలిజిబుల్ అవుతారో, ఏది ఈజీగా ఉంటుందో వాటికి సంబంధించి ఎలిజిబిలిటీ తగ్గట్టుగా మీరు అప్లై చేసుకోండి. ఈ నంబర్స్ ఇచ్చిన వీటికి ఏదైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి, లేదంటే మీరు నాకు కాల్ చేసినా కూడా నేను మీకు హెల్ప్ చేస్తాను. సో డాక్యుమెంట్స్ ఖచ్చితంగా ఏమేమి ఉండాలి అనేది దీంట్లో మనం చూసినట్లయితే ఆ విధంగా పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ మే 2021 తర్వాత తీసినట్లు మనం చూసినట్లయితే ఈ విధంగా పోర్ట్రైట్లో ఏది స్పెక్స్ మాత్రం పెట్టుకోకండి. ఎక్సెప్ట్ సిక్ కమ్యూనిటీ ఉంటారు, వాళ్ళు మాత్రమే ఈ విధంగా పగ్ పెట్టుకోవచ్చు అనమాట. సో ఆ విధంగా ఎలా ఉండాలంటే హోల్డింగ్ ఏ బ్లాక్ స్లేట్, నల్ల స్లేట్ అనేది చేతిలో ఉండాలి. ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిస్ చెస్ట్ విత్ హిస్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ ఫోటోగ్రాఫ్ టేకెన్ అనమాట. క్లియర్లీ రాసి ఉండాలన్నమాట. స్కాన్డ్ సిగ్నేచర్ ఇమేజ్ కంపల్సరీ అవసరం అవుతుంది. అదేవిధంగా లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ అవసరం అవుతుంది. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు ఇవన్నీ అవసరం అవుతాయి కాబట్టి సాఫ్ట్ కాపీలో మీరు పెట్టడానికి ఆల్రెడీ ముందుగానే పెట్టుకొని ఉండండి అనమాట. ఎంత డైమెన్షన్స్ అవసరం అవుతాయో, ఎంత సైజ్ అవసరం అవుతాయో. సో ఐడి ప్రూఫ్ అవసరం అవుతుంది, మార్క్ షీట్ అవసరం అవుతుంది. ఈ విధంగా సిగ్నేచరు ప్రతిదీ మనం చూసుకోండి. 12th క్లాస్ వాళ్ళకైతే మార్క్ షీటు సర్టిఫికేట్ ఖచ్చితంగా వాళ్ళు అప్లై చేయాల్సి ఉంటుంది, సాఫ్ట్ కాపీలో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. చూసుకోండి, దానికి తగ్గట్టుగా ఏది ప్రాబ్లం వచ్చినా కూడా మీరు నాకు కాల్ చేయండి, ఐ కెన్ హెల్ప్ యూ. మెటీరియల్ కోసం మీరు కాల్ చేసినట్లయితే నేను మీకు మెటీరియల్ అనేది బై పోస్ట్ పంపించడం జరుగుతుంది. సో ఎగ్జామినేషన్ ఫీ అనేది 250 రూపాయలు ఛార్జెస్ అవుతాయి. అది మీరు పే చేయొచ్చు ఆన్లైన్లో ఇంటర్నెట్ బ్యాంకింగ్ నుంచి. సో ఎగ్జామినేషన్ సిటీ అనేది మనం చూసినట్లయితే అది డిపెండ్స్ అనమాట, ఎక్కడ మీరు నియర్ బై అనేది. దాని తగ్గట్టు హైదరాబాద్ లేదు ఏంటి ప్లేస్ అనేది చెప్తారనమాట. సో ఎగ్జామినేషన్ షెడ్యూల్ అనేది చూసినట్లయితే సెప్టెంబర్ కానీ అక్టోబర్ కానీ ఈ విధంగా ఉండొచ్చు. సో డిఫరెంట్ ఎగ్జామ్స్ ఆ విధంగా మీరు చెక్ చేసుకోండి. మీరు అప్లోడ్ దానికి తగ్గట్టుగా రెడీగా ఉండండి, ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్. ఆ అడ్మిట్ కార్డ్స్ ఏమేమి తీసుకెళ్ళాలా, అక్కడ డాక్యుమెంట్స్ ఆ ఎగ్జామినేషన్కి అనేది చూసినట్లయితే అడ్మిట్ కార్డు, ఐడి ఖచ్చితంగా అవసరం అవుతుంది. ఫోటో కాపీస్ ఏవైతే అడ్మిట్ కార్డ్స్ ఉన్నాయో, క్యాస్ట్ సర్టిఫికేటు, వాటికి సంబంధించి ఈ విధంగా SC ST క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఒరిజినల్ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకెళ్ళండి ఆ టైంలో. ఆ విధంగా 2 ఫోటో కాపీస్ జిరాక్స్ తీసుకెళ్ళాలి. అక్కడ SC ST మీకు సంబంధించి మీకు డబ్బులు కూడా ఇవ్వడం జరుగుతుంది, ఏదైతే ట్రావెల్ ఛార్జెస్ ఉన్నాయో. స్టేజ్ 2లో కూడా దానికి తగ్గట్టుగా మీరు ఏవేవైతే ఇవ్వడం జరిగిందో అవన్నీ తీసుకెళ్ళండి. స్టేజ్ 3 పర్పస్ కూడా మీరు చూసుకోవచ్చు. సో ఈ విధంగా డిఫరెంట్ స్టేజెస్, వాటి యొక్క మెడికల్ స్టాండర్డ్స్ ఖచ్చితంగా మీరు 155 హైట్ మినిమం ఉండాలి. సో ఐ సైట్ కూడా చెస్ట్ కానీ, దాని తర్వాత హీరింగ్ నార్మాలిటీ కరెక్ట్గా ఉండాలి. టాటూ వగేరా ఓన్లీ ఇన్నర్ పార్ట్ ఆఫ్ ద బాడీలోనే అలా ఉంది. సో ట్రైనింగ్ అనేది చూసినట్లయితే ఈ విధంగా స్టార్ట్ అవుతుంది ఫిబ్రవరిలో. డొమెస్టిక్ బ్రాంచ్ వాళ్ళకి ఏప్రిల్ నుంచి, ఎందుకంటే డొమెస్టిక్ బ్రాంచ్ వాళ్ళకి తక్కువగా ఉంటుందన్నమాట. సో మీరు ఖచ్చితంగా దీనికి సంబంధించిన ఈ నోటిఫికేషన్ అనేది నా టెలిగ్రామ్లో నేను అప్లోడ్ చేశాను, వెళ్ళి అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ టెలిగ్రామ్ లింక్ అనేది నా ఇన్స్టిట్యూట్ పేరు కొడితే మీకు ఆటోమేటిక్గా మీకు సెర్చ్ అయిపోతుంది అనమాట. యూ కెన్ డైరెక్ట్లీ డౌన్లోడ్ ఇట్ ఫ్రమ్ దట్. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా మీరు నా ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూసినట్లయితే ప్రతి ఒక్క ఎగ్జామ్స్కి, ఆర్మీ కానీ ప్రతి దానికి దీంట్లో ఉందని నేను చెప్తున్నాను. సో యూ కెన్ డైరెక్ట్లీ గో త్రూ దిస్. థ్యాంక్ యూ గైస్. ఐ హోప్ దిస్ వీడియో విల్ హెల్ప్ యూ అ లాట్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ క్యూరీస్ యూ కెన్ కాల్ మీ డైరెక్ట్లీ 766730 252. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే. హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్.